అందరికీ నమస్కారం. నేను మీ ఓరిగంటి కృష్ణానందశరం. మనం లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శ్రీ శుభంకరి ఛానల్ ద్వారా వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసులు అనేది మనం నేర్చుకుంటాం. ఇందులో ప్రయత్నంగా లేదా అప్రయత్నంగా కూడా మీకు జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలు లేదా గ్రహ సంచార స్థితి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి, తద్వారా ఆ ఫలితాలు ఏమిటి, ఎలా నిర్ణయిస్తారు అనేటువంటి అవగాహన కలగాలి అనుకునే వారందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసులు అనేవి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసులు ఈరోజు మనం 7వ క్లాస్లోకి వచ్చేసాం. 7th క్లాస్ ఈరోజు జరిగేటువంటి క్లాసులో నిన్నటి క్లాస్కి అనుబంధంగా కూడా మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రతి క్లాస్ కూడా ముందున్నటువంటి క్లాస్కి రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసులు చూస్తున్న వారు ఎవరైనా సరే అంతకు ముందు ఉన్నటువంటి క్లాసుని కూడా ఒకసారి మీరు చూసినట్టయితే ఏదైనా సందేహాలు ఉన్నా కూడా అందులో మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మే 8వ తారీఖు 7th క్లాస్లోకి వెళ్తున్నాం. ఈ రోజు క్లాస్లో ప్రధానంగా మనం చెప్పేటువంటి అంశాలు ఏమిటి అనే దాని మీద ఒకసారి మనం ఫోకస్ చేసినట్లయితే, ప్రధానంగా మనం చెప్పేటువంటి అంశాలు, గ్రహాలు లగ్న చక్రం వేసుకోవడం నేర్చుకున్నాం. ఏ డిగ్రీల దగ్గర గ్రహాలు అనేవి ఉచ్చ స్థానంలో ఉంటాయి అనేటువంటి విషయం, నీచ స్థానాలు కూడా మనం తెలుసుకున్నాం. అలాగే కేంద్రాలు, త్రికోణ స్థానములు, పంచకోణ స్థానాలు కూడా నిన్నటి క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఎవరైనా సరే నిన్నటి క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో ఒకసారి ప్లే చేసుకుని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజు క్లాసులో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఏమిటి అంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి స్థానములు, ఈ 3 స్థానాలు కేంద్ర స్థానములు, పంచమాధిపతులు, త్రికోణ స్థానాలు, త్రికోణ రాశి. అయితే ఆ త్రికోణ రాశి స్థానాలు అవి నేర్చుకున్నాం కదా. మరి ఈ గ్రహాలకి మిత్రత్వంగా ఉండేటువంటి గ్రహాలు ఏమిటి, శత్రుత్వంగా ఉండేటువంటి గ్రహాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడేమవుతుందంటే గ్రహచక్రం వేయడం ఎలాగైతే 60% నుంచి 70% వరకు మీరు వచ్చేసారో, నేర్చుకోవడంలో 20% ఎప్పుడైతే నేర్చుకున్నారో, ఈ మిత్రత్వం శత్రుత్వం అనేటువంటి స్థితులు కనుక తెలుసుకుంటే 20% నేర్చుకున్నట్టు దాదాపుగా. ఎందుకంటే ఒక శిశువు పుట్టినటువంటి సమయంలో ఇచ్చేటువంటి జాతక చక్రాన్ని అనుసరించి మనం వేసుకున్నటువంటి గ్రహ చక్రం ఏదైతే ఉంటుందో లగ్నస్థానము, ఈ లగ్నస్థానములో స్వక్షేత్రము, ఉచ్చ, నీచ పొందినటువంటి గ్రహములు వేసుకున్నప్పుడు అవి ఏ స్థానంలో ఉన్నప్పుడు అవి శత్రుత్వాన్ని పొందుతున్నాయి, ఏ స్థానంలో ఉన్నప్పుడు అవి మిత్రత్వాన్ని పొందుతున్నాయి అనేటువంటి విషయం తెలియడం ద్వారా మనం ఆ యొక్క స్థానముల ద్వారా, అవి మిత్రత్వ శత్రుత్వ స్థానముల ద్వారా వాటి ఫలితాలు అనేవి నిర్దేశించబడతాయి. వెరీ కూడా క్లోజ్గా ఉంటుంది క్లాస్ అనేది, మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. గ్రహములు వాటి స్థానములు ఏమిటి తెలుసుకున్నాం. అవి ఏ రాసుల్లో స్వక్షేత్రము అంటే వాటి సొంత ఇంట్లో ఉంటాయి అని తెలుసుకున్నాం. ఏ రాసుల్లో అవి ఉచ్చ పొంది ఉంటాయి, ఏ రాసుల్లో నీచ స్థానాన్ని పొంది ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఈ రోజు క్లాసుల్లో గ్రహాల యొక్క శత్రుత్వాలు, మిత్రత్వాలు, గ్రహ దృష్టులు వెరీ ఇంపార్టెంట్. ఒక గ్రహము ఇంకో గ్రహాన్ని చూసినప్పుడు ఎటువంటి ఫలితం కలుగుతుంది, జాతక స్థానాల్లో గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇత్యాది ఎన్నో యోగాలు చెప్పబడ్డాయి. ఆ యోగాల ద్వారా అప్పుడు కలిగేటువంటి ఫలితం అనేది ఆ జాతకుడి మీద ఆయా దశల్లో, ఆ గ్రహాలు వచ్చినటువంటి దశల్లో ఆ జాతకుడి మీద ఫలితం అనేది విశ్లేషణగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఆ యోగం ఎలా పొందింది తెలియాలంటే, గ్రహము శత్రుత్వమా మిత్రత్వమా, ఆ స్వక్షేత్రంలో ఉందా, ఉచ్చ స్థానంలో ఉందా, అది ఆ గ్రహానికి ఏ విధంగా ఇంకో గ్రహాన్ని చూసినప్పుడు లేదా గ్రహంతో కలిసినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం ఏమిటనేది మనం నిర్దేశించేట్టుగా చెప్పాలి. చూసారా? కాబట్టి ఏంటంటే నిన్నటి క్లాస్కి చాలా 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 దగ్గరగా రిలేటెడ్గా ఈరోజు క్లాస్ ఉండబోతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా పేపర్ తీసుకొని చక్కగా రాసుకోండి. క్లాస్ 7 ఈరోజు 8వ తారీఖు 2026 సంవత్సరం మే నెల. మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోతున్నాము. ముందుగా శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలని, అలాగే ఎంతో మందికి వారి మహర్దశలో జరిగేటటువంటి ఫలితాలని విశ్లేషణ చేసేటువంటి అపూర్వమైనటువంటి గ్రంథం. ఏ గ్రంథాన్ని అయినా సరే మనం నేర్చుకునేటప్పుడు, అది వేదమే కావచ్చు లేదా శాస్త్రమే కావచ్చు, ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు దాని మీద మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన భావం, దాని మీద శ్రద్ధ అనేది ఉండాలి. ఉంటేనే మనం దాని జోలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత అనేది మనకు లభిస్తుంది. శాస్త్రం పట్ల అవగాహన, నేను ఇది మనం నేర్చుకోవాలి అనేటువంటి ఒక దృక్పథం అనేది మనకు ఉండాలి. జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. మీరు ఎంత నేర్చుకుంటే జ్యోతిష్యం అనేది మీకు అంత చూపిస్తుంది. మీరు ఎంత నేర్చుకోవాలో, జ్యోతిష్యంలో ఎంత అవగాహన చేయాలో అంత. ఇప్పుడు ఈ దశల్లో మీరు చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ దశలు తర్వాత లగ్న చక్రాలు, గ్రహ దృష్టులు, మిత్రత్వాలు, శత్రుత్వాలు నేర్చుకున్నారు అంటే మీరు జాతకంలో చాలా వరకు కూడా విశేషణ భావాన్ని మీరు తెలుసుకున్నట్టే. ఆ జాతకంలో మీకు ఒక రకంగా 50% వరకు మీరు రీచ్ అయిపోయినట్టే. ఇక మిగిలినటువంటి యోగిని దశలు, చరదశలు అవన్నీ ఎలా వేయాలో తర్వాత తెలుసుకుంటారు. ఒక అష్టక వర్గు బిందువులను ఎలా ఏర్పాటు చేయాలనే తర్వాత తెలుసుకుంటారు. ద్రేకాణం, ఆ ద్రేకాణం అంటే ఏంటో తెలుసుకుంటారు. మహదశలు, అర్ధదశలు చాలా ఇంపార్టెంట్. అంటే మీరు లోతుకు వెళ్లే కొద్దీ జ్యోతిష శాస్త్రం మీకు ఏం చెప్తుంది అంటే,
దాంట్లో ఆ వ్యక్తి జీవన శైలిని మొత్తం అంతా కూడా వివరించి చెప్తుంది. మంది కర్మ సిద్ధాంతం. మన కర్మని మనం ఎప్పుడూ కూడా మార్చలేదు. దైవ అనుగ్రహం చేతనే ఆ కర్మలో ఉండేటువంటి ఫలితాలని మనం సడలించుకుని కాస్త ఊపిరితోటి ఈ యొక్క జన్మరాహిత్యాన్ని పొందాలి. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఏర్పడినటువంటి గ్రహాల యొక్క స్థితి గతులను అనుసరించి తద్వారా వచ్చేటువంటి ఫలితాల ద్వారా వాటిని శాంతి చేసుకోవడం, లేదా ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఫలితాలను మనం తగ్గించుకోవడం, దానాలు లేదా జపాలు, అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాల చేత మనం కొంత ఈ జీవితంలో సంసారం అనేటువంటి సాగరంలో ముందుకు వెళ్ళడానికి ఈ జ్యోతిష్యం అనేది మనకు ఉపయోగపడుతుంది. గ్రహము అంటే ఏమిటి? గ్రహించబడినది లేదా లాగబడినది అని అర్థం. నక్షత్రము అంటే స్వయంగా ప్రకాశించేటువంటి తత్వం కలిగినది అని అర్థం. చూడండి, ఈ రోజు క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 పాయింట్లు. ఇది నేను పూర్వకాలంలో మీకు చెప్పేశాను. గ్రహం అంటే గ్రహించబడినది, లాగబడినది అనేది అర్థం. గ్రాస్పింగ్ పవర్ కలిగినది అని. ఈ యొక్క 9 గ్రహాలలో కూడా మీకు ఉపగ్రహాలు కూడా చాలా గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రుడికి కూడా ఉపగ్రహం ఉంది. అలాగే మనకి శనికి కూడా మాంది అనేటువంటి ఉపగ్రహం ఉంది. రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలని చెప్పబడింది. అయితే వీటన్నిటిల్లో కూడా ప్రధానంగా ఈ 9 గ్రహాలలో ప్రత్యేకించి ఈ భూమి ఏం చేస్తోంది? కక్షలో పరిభ్రమిస్తూ సూర్యుడి చుట్టూ తాను తిరుగుతోంది. మిగిలిన గ్రహాల యొక్క పూర్తి ఫలితాన్ని భూమి స్వీకరిస్తుంది. అనేటప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి జీవరాశి ఏదైతే ఉంటుందో, ఈ జీవరాశి దేని అనుగుణంగా ఉంటుంది? భూమి గుండ్రంగా తను తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ కక్షలో భ్రమిస్తూ ఉన్నప్పుడు వేరే కక్షలో ఉన్నటువంటి దాని గ్రహం ఎదురుకుండా వచ్చినా లేదా దాంతో కలిసినా, దానితో పాటు సమానంగా పరిభ్రమించిన ఈ యొక్క గ్రాస్పింగ్ పవర్ చేత దాని యొక్క పూర్తి శక్తి అనేది ఆ భూమికి ఏర్పడుతుంది కదా. ఇది ఖగోళ శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి వైజ్ఞానికం అంతా కూడా మనకి దేంట్లో రూపొందించబడింది అంటే జ్యోతిష్య శాస్త్రంలో మనకి పొందుపరచబడింది. కాబట్టి దాని అనుగుణంగానే ఈ కక్షలు, పరిభ్రమాలు, ఆ డిగ్రీలు, భాగాలు ఏదైనా అనుకోండి, ఏదైనా కూడా దాని అనుగుణంగా ఖగోళ శాస్త్రాన్ని అనుసరించే మనకి జరుగుతూ ఉంటాయి జ్యోతిష్యంలో. కాబట్టి ఆ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుని, నక్షత్రము అంటే స్వయంగా ప్రకాశించినది, దేనిపైన ఆధారపడదు. నక్షత్రము స్వయంగా ప్రకాశిస్తుంది. గ్రహము అంటే గ్రహించబడినది, గ్రాస్పింగ్ పవర్ని కలిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరే, ఈ రోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శ్రీ శుభంకరి ఛానల్. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో ముందుగా మనం తెలుసుకునేటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? పాయింట్ వైజ్గా రాసుకోండి. గ్రహం యొక్క గ్రహ, మిత్ర, మిత్రత్వ, శత్రుత్వములు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పట్టిక, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏ గ్రహము ఏ గ్రహముతో చేరినప్పుడు శుభత్వాన్ని కలిగి ఉంటుంది, ఏ గ్రహము ఏ గ్రహంతో చేరినప్పుడు శత్రుత్వాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి విషయం తెలియాలి అంటే మనకు ఇప్పుడు వేసేటువంటి ఈ పట్టికే చాలా ప్రకారం. ముందుగా చక్కగా అందరూ కూడా గ్రహ జన్మలగ్నం వేసేసుకోండి, జన్మలగ్న పట్టిక వేసేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పట్టిక. మనం జ్యోతిష్యం ఓపెన్ చేసామంటే పట్టికతో ఓపెన్ చేసేసేయాలి. అంత టక్మన్ మన చేతిలో ఉండాలి. అలా పడిపోవాలి. సవిచక్రం వేసేసుకోండి అందరూ కూడా. మేషం ఫస్ట్ లగ్నం, మేషం నాతో చెప్పాలి. వృషభం, మిథునం, కర్కాటకం, మననం ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉండాలి. ఏది మనకు వచ్చు అనేటువంటి భావం వచ్చిందంటే, నేను ఇదివరకు క్లాసుల్లో కూడా చెప్పాను, అహంభావాన్ని పొందాము అంటే మనం ఒక 10% కోల్పోయినట్టే. కాబట్టి మననం అనేది ప్రతిదీ కూడా చిన్న పాయింట్ కూడా మనం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మేషంలో అధిపతి ఎవరు? కుజుడు. మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి. వృషభ తులలకు ఎవరు? శుక్రుడు అధిపతి. మిథున కన్యలకు ఎవరు? బుధుడు అధిపతి. కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీనములకు గురుడు, మకర కుంభాలకు శని అధిపతులు. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే గ్రహము యొక్క శత్రుత్వ మిత్రత్వం. ఈ శత్రుత్వ మిత్రత్వమును మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్వశ్చన్ మార్క్. మనకి ఎప్పుడు కూడా జ్యోతిషంలో క్వశ్చన్ మార్క్ ఇది ఉండాలి. ఇది ఉంటేనే మనకి నేను చెప్పినటువంటి టాపిక్ బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. తద్వారా అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, మెమొరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. గ్రహం యొక్క శత్రుత్వ మిత్రమును మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఏ గ్రహముకైనాను రాసుకోవాలి. మిత్రత్వము అని పెట్టుకోండి, సైడ్ హెడ్డింగ్. మిత్రత్వము ఏ గ్రహముకైనాను తానున్న స్థానము నుండి 2, 4, 5, 2, 4, 5, 8, 9, 12 స్థానాధిపతులు మిత్రులు. చూడండి, క్లియర్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రహముకైనాను తానున్న స్థానము నుండి
2 ద్వితీయ 4 చతుర్థ పంచమ అష్టమ అలాగే భాగ్య వ్యయాధిపతులు మిత్రులు. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా కాదు, దీని క్లారిటీ ఇస్తాను మీకు. ఇంకా అలాగే ఇంకొక విషయం ఏంటంటే సములు ఎవరు అంటే ఆ గ్రహంతో సమానంగా ఉండేటువంటి గ్రహం అని అర్థం. సములు ఎవరు? ఏ గ్రహానికైనాను రాసుకోవాలి, ఏ గ్రహానికైనాను తానున్న స్థానము నుండి ద్వితీయాధిపతి సముడు. అంటే సింపుల్, ఏమి లేదు, ఎక్కువ అదన్నా చెప్పాల్సిన పర్లేదు. అంటే మేషానికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ శుక్రుడు సముడు అంటే కుజుడికి శుక్రుడు సముడు అనేటువంటి విషయం. అలాగే పాపి అంటే శత్రువు, పాపత్వం ఎలా వస్తుంది గ్రహాలకి అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఏ గ్రహంకైనాను తానున్న స్థానం నుంచి ద్వితీయ చతుర్థ పంచమ అష్టమ భాగ్య ద్వయాధిపతులు శుభులు అని తెలుసుకున్నాం. ద్వితీయాధిపతి అంటే సెకండ్ స్థానాధిపతి సముడు అని తెలుసుకున్నాం. కాబట్టి మిగిలినటువంటి స్థానాధిపతులు ఏమవుతారు? ఆటోమేటిక్గా పాపలు అవుతారు. అంటే తృతీయ షష్టమ 6 సప్తమ దశమ లాభాధిపతులు. అంటే ఏం రాసుకోవాలి, ఏ గ్రహానికి అయినను తానున్న స్థానము నుండి తృతీయ షష్టమ సప్తమ దశమ లాభాధిపతులు శత్రువులు. ఇప్పుడు ఇలా రాస్తున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి, దీని కనుక మనం ఈ యొక్క నేను చెప్పినటువంటి వివరణ ప్రకారం మీరు రాసినప్పుడు ఏమవుతుందంటే ఏకపక్షం గ్రహాలు ఏర్పడతాయి. ఏకపక్షం గ్రహాలు అంటే సాధారణంగా ఇప్పుడు చూడండి, మనం రాసుకున్నటువంటి రవిని ఫస్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, రవి తీసుకుంటే ద్వితీయాధిపతి సముడు, సో బుధుడు సమత్వం కిందకు వచ్చేస్తుంది. అలాగే 2 4వ స్థానాధిపతి చతుర్థ కేంద్రము కుజుడు వస్తాడు. అలాగే రవికి అష్టమాధిపతి నవమాధిపతి అక్కడ గురుడు వస్తాడు, సో శని వస్తాడు. అట్లాగే వ్యయాధిపతి చంద్రుడు వస్తాడు. సో శత్రుత్వం దగ్గరికి వచ్చేప్పటికి ఎవరు వస్తారు? తృతీయ మళ్ళా ఇక్కడ శుక్రుడు వస్తాడు, అట్లాగే శని. సో శని శత్రువు అయ్యాడు కాబట్టి ఇక్కడ మిత్రుడు కాడు, అక్కడి నుంచి శని తొలగించబడతాడు. అట్లాగే శుక్రుడు అవుతాడు, శుక్రుడు ఇక్కడ వచ్చేసాడు కాబట్టి శుక్రుడు రాయాల్సిన పని లేదు. 10 11. సో బుధుడు సముడయ్యాడు కదా, బుధుడు అంటే చూడండి ఎగ్జాంపుల్గా రవిని తీసుకున్నాం అనుకోండి, రవి రాశ్యాధిపతి, ఏ రాశ్యాధిపతి? సింహ లగ్నాధిపతి. ద్వితీయాధిపతి సముడు అని చెప్పుకున్నాం కదా, సో అంటే సముడు ఇది శుభగ్రహాలు, ఇవి సమగ్రహాలు, సమస్థితి గ్రహాలు, ఇవి పాపగ్రహాలు అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పట్టుకోవాలి జాగ్రత్తగా మీరు. ఇప్పుడు శుక్రుడిని ఒకవేళ శుభగ్రహాలు ఏవి తీసుకుంటాం? ఒకవేళ లగ్నం కనుక మనం రవి అనుకున్నప్పుడు, దీని ఫస్ట్ కేంద్రంగా మనం అనుకున్నప్పుడు 4వ స్థానాధిపతి ద్వితీయాధిపతి సముడు అయిపోయాడు. సో ఈ పాయింట్ తీయట్లేదు, అడగండి. ద్వితీయాధిపతి మళ్ళీ చతుర్థాధిపతి అంటే ద్వితీయ కేంద్రాధిపతి కుజుడు 1. అలాగే 4 అయిపోయింది, 5 పంచమ కోణాధిపతి గురుడు వేసుకున్నాడు. సో 4 అయిపోయింది, 2 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 8 9 7వ స్థానము శనిది. ఇక్కడ శనిని వేసుకోవాలి, ఫస్ట్ వేసుకోండి చెప్తాను తర్వాత. శని అలాగే 9 మళ్ళీ 7 8 9 అంటే భాగ్యాధిపతి 9, స్థానాధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు వేసుకున్నాను కాబట్టి రాసుకోగల మళ్ళీ అయిపోయింది. అదే 12 వ్యయాధిపతి చంద్రుడు. సో ఇక్కడ చంద్రుడిని వేసుకున్నాను. ఇప్పుడు సమస్థితిలోకి బుధుడు వచ్చేసాడు. మరి శత్రుత్వ గ్రహాల్లో ఏవి రావాలి అంటే చూడండి, ఏ గ్రహంలోకైనా 3వ స్థానాధిపతి 1 2 3 మళ్ళీ శుక్రుడు ఇక్కడ రావాలి పాపిలోకి. అలాగే 6వ స్థానం 6వ స్థానం శని రావాలి. ఇక్కడ శని శుభస్థానంలో ఉన్నాడు, కానీ 6 7 స్థానాలకి ఆధిపత్యం అవ్వడం చేత ఇక్కడి నుంచి అవుతాడు శని, శుభత్వం పోయి ఇక్కడ పాపత్వం అనేది ఏర్పడుతుంది. అంటే శుక్ర శనులు పాపులు. అలాగే 10వ స్థానం ఏమిటి? 7 8 9 10 శుక్రుడు వేసుకున్నాం కదా, ఆల్రెడీ రాసేసుకున్నాం. 11వ స్థానం ఏమిటి? 7 8 9 10 11 బుధుడు సమస్థితి పొందాడు కాబట్టి అక్కర్లేదు. ఇక్కడ 6 7 స్థానాలకి ఆధిపత్యం చేత ఆధిపత్యం అనేది పాపత్వం ఎక్కువగా ఉంది కాబట్టి శుభత్వం నుంచి పాపత్వంలోకి శని వచ్చాడు. సో ఈ పట్టిక ఇలా ఏర్పడుతుంది. సో అందువల్ల ఏమవుతుంది అందుకే మనకి ఏమవుతుంది, రవికి శుభగ్రహాలు ఏమిటి? మిత్రత్వం కలిగినటువంటి గ్రహాలు కుజ గురు చంద్రులు, బుధుడు సముడు, శుక్ర శనులు పాపులు. ఇలాగ మనకి ప్రతి గ్రహానికి మనం అన్వయం వేసుకున్నప్పుడు ఒక 2 పక్షాలు ఏర్పడతాయి. రవి కుజ గురులు
ఒక పక్షంగాను, శుక్ర శనుడు ఒక పక్షంగాను, బుధుడు ఒక పక్షంగాను, రవి ఒక పక్షంగాను ఏర్పడుతుంది. రవిచంద్రుడు ఒక పక్షంగాను ఏర్పడుతుంది. రవిచంద్రుడు ఒక పక్షంగాను ఇలా 9 గ్రహాలకి రాసుకుంటే ఒక పక్షంగాను, కుజుడు గురుడు ఒక పక్షంగాను, కుజుడు గురుడు ఒక పక్షంగాను, అలాగే బుధుడు ఒక పక్షంగాను, శుక్ర శనుడు ఒక పక్షంగాను ఏర్పడతారు. సో ఇలా మనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శుభగ్రహాలను అలాగే మిత్రగ్రహాలను వేసుకున్నప్పుడు క్లియర్గా మనకు వచ్చేటువంటి పట్టిక ఏమిటనేది ఇప్పుడు నేను మీకు రాసి చూపిస్తాను. రవి చంద్ర కుజులు, ఇది శనికి. చూడండి ఇప్పుడు ఈ పట్టిక ప్రకారం నేను ఏదైతే క్లియర్గా రాశానో మీకు ఏమవుతుందంటే ఇది మనం మామూలుగా ఒక పట్టికగా రాసుకొని దీనిపైన మీరు వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. దాన్ని చెప్పాను కదా, మనం విశ్లేషణలో చాలా ఉపయోగపడేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పట్టికదే. గ్రహమిత్రత్వ శత్రుత్వములు. ఫస్ట్ గ్రహం రవి. రవికి ఎవరు మిత్రులు? మిత్రులు రాశాను చూడండి, చంద్ర కుజ గురులు. చంద్ర కుజ గురులు చెప్తున్నాను, నోట్లో కూడా మీకు రాసుకోండి. చంద్ర కుజ గురులు. బుధుడు సముడు, శని శుక్రుడు శత్రువులు. అలాగే చంద్రుడికి రవి బుధులు మిత్రులు, కుజ గురు శుక్ర శనులు సములు. చంద్రుడికి ఎవరితోనూ శత్రుత్వం అనేది ఉండదు. సో అలాగే కుజుడికి రవిచంద్ర గురులు మిత్రులు, శుక్ర శనులు సములు, బుధుడు పాపి. అలాగే ఇక్కడ చూడండి, బుధుడికి రవి శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు, కుజగురు శనులు సములు, చంద్రుడు పాపి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఏంటంటే చంద్రుడికి శత్రుత్వం లేదు ఎవరితోని, కానీ బుధుడికి మాత్రం చంద్రుడు శత్రువు అయ్యాడు. ఏ గ్రహం అయినా సరే మామూలుగా చూడండి 2 గ్రహాలు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఏకంగా చంద్రుడు శత్రువు ఎందుకు అయ్యాడంటే ఆ కారణం కూడా ఉంది. చంద్రుడి యొక్క కుమారుడే ఈ బుధుడు. ఈ యొక్క బుధ వృత్తాంతం చంద్రవంశం అంతా కూడా దీంతో ప్రారంభం అవుతుంది. అలాగే సూర్యవంశము చంద్రవంశం అని చెప్పేసి మనకు 2 వంశాలు ఉన్నాయి. ఆ వంశ ప్రారంభంలో చంద్రవంశం ప్రారంభంలో బృహస్పతి యొక్క భార్య అయినటువంటి తారకి చంద్రుడికి పుట్టినవాడే బుధుడు. అందువల్ల ఏమవుతుందంటే చంద్రుడి యొక్క కుమారుడుగా బుధుడు ఉండడం వల్ల, చంద్రుడి దగ్గర పెరగకపోవడం వల్ల చంద్రుడు ఈ యొక్క బుధుడికి చంద్రుడు శత్రువు అవుతాడు. అది ఊరికే మామూలుగా సందర్భం వచ్చింది చెప్పాను. తర్వాత నెక్స్ట్ గురుడు బృహస్పతికి రవిచంద్ర శని కుజులు మిత్రులు, అలాగే సములు ఎవరు లేరు. తర్వాత బుధ శుక్రుడు ఇద్దరు కూడా శత్రువులు. అలాగే శుక్రుడికి బుధ శనులిద్దరూ కూడా మిత్రత్వం. అలాగే కుజ గురులిద్దరూ కూడా సములు, రవిచంద్రులు ఇద్దరు కూడా శత్రుత్వులు. అలాగే శనికి బుధుడు శుక్రుడు మిత్రత్వం, గురుడు సముడు, రవిచంద్ర కుజులు శత్రువులు. పరమ వైరి చెందినటువంటి గ్రహములు ఏంటంటే ఇంకా మనం రాసుకోవాలి అంటే పరమ వైరి గ్రహములు అని చెప్పేసి మీరు మామూలుగా హెడ్డింగ్ పెట్టుకోండి. పరమ వైరి అంటే శత్రు. పరమ వైరి గ్రహములు అంటే ఇప్పుడు ఒక్కొక్క లగ్నం ఆధారంగా ఒక్కొక్క గ్రహము తాత్కాలికంగా మిత్రత్వాన్ని పొందుతుంది. సహజ మిత్రత్వము, సహజ శత్రుత్వము, సహజ మిత్రత్వము. ఈ 2 తాత్కాలికంగా గ్రహాల యొక్క మిత్రత్వాన్ని, సహజంగా తాత్కాలికంగా శత్రుత్వాన్ని ఏర్పడేటువంటి స్థితిని కలుగుతుంది. అప్పుడు కొంత మిత్రత్వం అనేది శత్రుత్వం తొలగి ఏర్పడుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఎంత మిత్రత్వం అయినా కూడా శత్రుత్వంగా పరిగణించేటువంటి గ్రహములు ఉంటాయి. ఆ గ్రహములు ఏమిటాయా అంటే ప్రధానంగా వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మనం రాసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రవి శనులు శత్రువులు. ఎప్పుడూ కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రవి శనులు. రవి యొక్క కుమారుడే శని. రవికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు యొక్క శని. అలాగే చంద్ర బుధులు. బుధుడికి చంద్రుడు శత్రువు. అలాగే కుజ శనులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎవ్వరు చెప్పరు, చెప్తారు గురువులు, పెద్దవాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా మీకు చెప్పడం అనేది మీకు అనుభవంలోకి వచ్చాక తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ టాపిక్ మీకు ఇప్పుడు నేను చెప్పడం కారణం ఏంటంటే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది కదా అని. కుజశనులు ఇద్దరు కూడా పరమ శత్రువులు. ఇవి బాగా రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజు క్లాస్లో గ్రహాల యొక్క మిత్రత్వములు, సములు, శత్రువులు ఏమిటనేది చెప్పాను. అలాగే సహజ మిత్రత్వం, సహజ శత్రుత్వం అనేది ఎలా ఏర్పడుతుందో మీకు చెప్పడం జరిగింది. అంటే ఆయా ఇప్పుడు ఒకే లగ్నం మనం ఇందాక తీసుకుని చెప్పాం. అలాగే శిశువు జన్మించినటువంటి లగ్నం అదే అవ్వాలని లేదు, గ్రహాలు అలాగే ఉండాలని లేదుగా. అప్పుడు కొన్ని సస్థానంలో ఉండొచ్చు, కొన్ని నీచాలు దాటి ఉండొచ్చు. అప్పుడు ఎలా ఫలితాన్ని నిర్దేశిస్తామంటే అప్పుడు ఆ గ్రహము ఆ రాశిలో ఉన్నటువంటి స్థానం నుంచి మిత్రత్వాన్ని పొంది ఉందా, శత్రుత్వాన్ని పొంది ఉందా, అదే సహజంగా జరిగే మిత్రత్వం శత్రుత్వం, దాన్ని బట్టి నిర్ణయిస్తాం. సో దాంట్లో అది మనం ముందు క్లాస్లో నేర్చుకుంటాము. కాకపోతే ప్రధానంగా శత్రుత్వం మిత్రత్వం అనేటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి సహజ పరమ వైరి గ్రహములు ఏమిటి అనేది మనం రాసుకోవాలి. రవిశనులు పరమ వైరి గ్రహములు, పరమ శత్రు గ్రహములు. చంద్రుడు బుధుడు పరమ శత్రు గ్రహము. అలాగే చంద్రుడికి శత్రుత్వం ఉండదు, కానీ బుధుడికి మాత్రం చంద్రుడికి శత్రుత్వం ఉంటుంది. అది బాగా గమనించుకోవాలి. అప్పుడు ఒక్కొక్క స్థితిలో కూడా బుధుడు వల్ల అనేకమైనటువంటి దుష్ఫలితాలు ఉంటాయి. తర్వాత కుజుడు శని పరమ శత్రు గ్రహాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజు టాపిక్ లో మీరు నేర్చుకున్నటువంటి స్థితి ఇది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాము.
ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ గ్రహములు అసలు ఒక్కొక్క కక్షలో ఒక్కొక్క రాశిలో తిరిగేటువంటి సమయం ఎంత చూడండి. చాలా 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 నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గ్రహములు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు పరిభ్రమిస్తాయి. మామూలుగా రవిచంద్రులు ఇప్పుడు పట్టిక వేసేసుకుంటారు. మీరు ఫర్ సపోజ్ ఒక పట్టిక వేసుకున్నారండి, సుమారుగా ఒక పట్టిక, ఒక జన్మలగ్నం, ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, ఎగ్జాంపుల్ పట్టిక ఇది. ఇప్పుడు ఈ పట్టికలో వారిది వృషభ లగ్నం, వృషభ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు లగ్నంలో అని చెప్పేసి అనుకోండి. శుక్రుడు లగ్నంలో ఉన్నాడు, రవిచంద్రుడు ఇక్కడ మేషంలో ఉన్నాడు, తర్వాత రాహు షష్టమంలో గురుడితో కలిసి ఉన్నాడు, తర్వాత బుధుడు వచ్చి స్వక్షేత్రంలో ఉన్నాడు పంచమకోణంలో, తర్వాత రాహు ఇక్కడ ఉంటే కేతు కూడా ఆటోమేటిక్గా సప్తమ స్థానంలో ఉంటాడు, తర్వాత శుక్రుడు వచ్చేసి ఇక్కడ లగ్నంలో ఉన్నాడు, శని వచ్చేసి పంచమకోణంలో ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఒక గ్రహం అయితే మిస్ అయినట్టు కనపడుతుంది, రవిచంద్ర కుజులు మెయిన్ ఆయన కర్కాటకంలో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు 9 గ్రహాలు వచ్చాయి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి ఆయనది ఒకరు ఎవరిదో లగ్న చక్రం అనుకుంటాం. ఈ లగ్న చక్రంలో గ్రహములు ఇట్లా ఉన్నాయి కదా, ఇది ఎప్పుడు మారుతుంది? ఇలాగే ఉంటుందా ఎన్ని రోజుల పాటు అంటే శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది, ఉగాది రోజున గ్రహస్థితి ఎలా ఉంటుందో ఉగాది వరకు కూడా మళ్ళీ అంటే వచ్చేటువంటి సంవత్సరం వరకు కూడా గ్రహస్థితి అలా ఉంటుందిగా. ఈ గ్రహం ఏమవుతుంది, చంద్రుడు వెంటనే మారిపోతాడు. చంద్రుడు ఇక్కడి నుంచి కూడా చూడండి పంచాంగంలో వెంటనే మీరు ఈ రోజు డేట్ కొట్టండి, ఈ రోజు 8వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం, రేపు 10వ తారీఖు కొట్టండి, 10/5/26 కొట్టండి, చంద్రుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు. ఎగ్జాంపుల్ అంటే ఎందుకు మారుతుంది, గ్రహస్థితి మారుతుంది కదా, అంటే ఎన్ని రోజులకి ఇలా మారతాడు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం కరెక్ట్గా విశ్లేషణ అనేది మనం చేయగలుగుతాం. సో నేను అదే చెప్పబోతున్నాను. మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు, ఈరోజు సెకండ్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అందరూ కూడా హెడ్డింగ్ పెట్టుకోండి. గ్రహ స్థితులు, గ్రహస్థితుల మార్పు, గ్రహస్థితుల మార్పు అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి నేను రాసి చూపిస్తాను మీకు ఏ ఏ గ్రహము రవి చంద్ర కుజ రాహు కేతువుల దగ్గర నుంచి కూడా ఏ ఏ గ్రహములు ఎన్ని రోజులకి మారుతాయి అనేది మీకు రాసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ రవి చూడండి, గ్రహస్థితుల మార్పు ఎప్పుడు జరుగుతుంది, రవి ఒక రాశిలో 30 రోజుల కాలం పాటు ఉంటాడు. 30 రోజుల తర్వాత ఇంకో లగ్నానికి వెళ్ళిపోతాడు. చంద్రుడు ఒక రాశిలో ఎన్ని రోజులు, 2.5 రోజులు, అంటే 2 రోజుల 6 గంటలు సుమారుగా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ కుజుడు, వరుసగా చెప్తున్నాను రాసుకోవాలి చక్కగా మీరు. రవి చెప్పాను 30 రోజులు, చంద్రుడు 2.5 రోజులు, 2 రోజుల 6 గంటలు సుమారుగా. కుజుడు ఒక రాశిలో ఉండడానికి పెట్టేటువంటి సమయం దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఈయన 4 నెలల వరకు కూడా ఉంటాడు, సుమారుగా ఉండొచ్చు, ఒక రాశిలో ఉంటాడు. ఈయనకి వక్రగతి కూడా ఉంటుంది. వక్రగతిలోకి వెళ్ళినప్పుడు 6 రోజులు ఉంటాడు, 6 నెలల పాటు కూడా ఉండొచ్చు. స్తంభన కూడా ఉంటుంది, అంటే కదలకుండా ఉంటాడు. స్తంభన ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటాడు తెలియదు, ఆ గ్రహస్థితిని అనుసరించి ఉండొచ్చు ఎన్ని రోజులు, అంటే స్తంభన అంటేనే కదలకుండా ఉండడం, అది ఎప్పుడైనా ఎన్ని రోజులైనా జరగచ్చు. ఇది మామూలుగా పరిభ్రమించేటువంటి సమయాలు. కుజుడు 2 నెలల నుంచి 4 నెలల కాలం కుజుడు ఉంటాడు. తర్వాత నెక్స్ట్ గ్రహం రాహు ఒక రాశిలో 18 నెలలు, అంటే 18 నెలలు అంటే 1.5 సంవత్సరం. తర్వాత వచ్చేటువంటి గ్రహం గురుడు 1.5 సంవత్సరం పాటు ఉంటాడు, 1.5 సంవత్సరం. రాహు తర్వాత వచ్చేటువంటి గ్రహం శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత బుధుడు, ఇప్పుడు గురుడు సంచరించేటువంటి కాలం 1 సంవత్సర కాలం, 12 నెలలు. తర్వాత గురుడు తర్వాత శని అందరికీ తెలుసు, ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు అని. బుధుడు, ఈయన మినిమం వేగంగా తిరుగుతాడు. చంద్రుడు బుధుడు కూడా చాలా వేగంగా పరిభ్రమించేటువంటి గ్రహాలు. 14 రోజుల నుంచి 30 రోజుల వరకు, అంటే 1 నెల కాలం వరకు కూడా సంచరించవచ్చు. తర్వాత బుధుడు తర్వాత కేతు సేమ్, రాహుతో పాటు కేతు వేగంగా సంచరిస్తారు. ఈయన కూడా కేతువు రాహు కూడా 18 నెలలు, అంటే ఒక రాశిలో 1.5 సంవత్సర కాలం ఉంటాడు. తర్వాత శుక్రుడు ఒక రాశిలో 23 రోజుల నుంచి కూడా 30 రోజుల వరకు కూడా ఉండవచ్చు సుమారుగా అనేది ఒక లెక్క. చూసారా, గ్రహాల యొక్క స్థితుల మార్పు అనేది మనం ఒక రాశిలో ఎన్ని రోజులు ఉంటాడనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. శత్రుత్వ మిత్రత్వాలు చెప్పాను, పరమవేది గ్రహాలు చెప్పాను మీకు. అలాగే ఏ రోజుల్లో గ్రహాలు మార్పు పొందుతాయి అనే విషయం చెప్తాను. పంచాంగంలో మీకు ఏం చేస్తారంటే స్వస్తిశ్రీ పరాభవన సంవత్సర వైశాఖ బహుళ సప్తమి ఆది శుక్రవారం, ఈరోజు అహప్రమాణము, అలాగే దిన ప్రమాణము, తర్వాత ఈరోజు ఉన్నటువంటి యోగము కరణము, తర్వాత రవి 3 అశ్విని నక్షత్రం మేషం అనేస్తాడు. అంటే రవి 3వ పాదం
అశ్విని నక్షత్రం 3వ పాదంలో రవి మేషంలో ఉన్నాడు. సో అది అనమాట. అదేంటి అంటే ఇదే, అంటే ఆయన ఎప్పుడు మారుతాడు మళ్ళీ అంటే నెక్స్ట్ 8 రోజులకు మారుతాడు, 30 రోజులకి మళ్ళీ ఇంకో రాశిలోకి మారిపోతాడు. సో ఈ లోపల పాదాలు మార్చుకుంటూ 9 పాదాలు పూర్తి చేసుకుంటారు అనమాట. ఇది మనం క్లియర్ గా క్యాలిక్యులేషన్ అనేది చెప్పేటువంటి విధానం. చూడండి, ఎక్కడా కూడా మీరు తప్పు రాసుకోవద్దు. రవి 30 రోజులు ఒక రాశిలో సంచరిస్తాడు, చంద్రుడు 2.5 రోజులు సంచరిస్తాడు, కుజుడు 2 నెలల నుంచి 4 నెలల వరకు సంచరించవచ్చు. ఎక్స్ట్రా స్తంభనలు పరివర్తనలు అనేవి నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. రాహు అలాగే కేతు ఇద్దరు కూడా 1.5 సంవత్సరం సంచరిస్తారు. అలాగే గురుడు 1 సంవత్సరం సంచరిస్తాడు, శని 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు, బుధుడు 14 రోజుల నుంచి దాదాపు 30 రోజులు, శుక్రుడు కూడా 23 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా సంచరించేటువంటి అవకాశం అనేది కలుగు ఉంటుంది. సో కక్షలో సంచరించేటువంటి సమయం అనమాట. ఇది ఈ రోజు ఏం చెప్పినటువంటి క్లాస్. మీకు ఈ రోజు చెప్పినటువంటి క్లాస్ ప్రకారంగా శత్రుత్వ మిత్రత్వాలు కానివ్వండి, లేదా గ్రహస్థితులు ఎప్పుడు మార్పు జరుగుతుందనేటువంటి విషయం వేరే సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, కామెంట్ పెట్టడం అందరూ కూడా మానేశారు. కానీ దయచేసి మీరు చేసేటువంటి ఆ పని వల్ల నాకు ఎంతో ఉత్సాహంగా ఉండి రేపటి క్లాస్కి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. మన శుభంకరి ఛానల్ ద్వారా ఈరోజు మనం 7th క్లాస్లో ఈ టాపిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఈ టాపిక్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా నేర్చుకుని తద్వారా జాతకాల్లో ఉండేటువంటి తర్వాత వచ్చేటువంటి క్లాసుల్లో కూడా జరిగేటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. నేను మీ కోరగంటి కృష్ణ శర్మ. అందరికీ నమస్కారం.